నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్పీకర్ ఛాంబర్ లో ముగిసిన బీఏసీ సమావేశం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా సినీ నటుడు ప్రభాస్ కు స్వల్ప గాయాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన జనసేనలో చేరనున్న మంచు మనోజ్ మౌనిక నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీకి రెడీ లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేసిన సినీ నటుడు మోహన్ బాబు పీఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అందజేసిన కలెక్షన్ కింగ్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డారు. ఓ సీన్ గాడ్ చేస్తున్న సమయంలో తన చీలమండ బెనికిందని ప్రభాస్ వెల్లడించారు. తాను నటించిన కల్కి 2898 ఏడి చిత్రం జపాన్లో జనవరి 3న రిలీజ్ కానుందని, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని వివరించారు. ప్రమోషన్ ఈవెంట్స్ లో డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు. కాగా ప్రభాస్ కు గాయం కావడం పట్ల అభిమానులు స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై గణనీయమైన స్థాయిలో వసూలు రాబట్టడం తెలిసిందే. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్లోనూ విడుదల చేస్తున్నారు. ఇక స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, సిపిఐ పక్షనేత కూనమనేని సాంబశివరావు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు.
కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మోనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని చెబుతున్నారు. జనసేనలో వారు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ మోనిక కానీ ఇంకా స్పందించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంచు ఫ్యామిలీ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఇందులో ప్రధానంగా ప్రాణహాని ఉందంటూ అటు మనోజ్ ఇటు మోహన్ బాబు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా వారి లైసెన్స్డ్ తుపాకులను సరెండర్ చేయాలని ఆదేశించారు. మోహన్ బాబు తన లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేశారు. ఇందులో భాగంగా తన పిఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని, అరెస్టు విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలని తెలిపారు. మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సిపి చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పారు. మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్స్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారు కాబట్టి ఆయనను పరామర్శించేందుకు మోహన్ బాబు వెళ్లి ఉంటారని తెలిపారు. 3 ఎఫ్ఐఆర్స్ అయినాయండి. 1-2 ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళే ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉండేవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బీసీ పాఠశాలలు, 31 డిగ్రీ బీసీ కళాశాలలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన మండలిలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుందని, కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని, ఎందుకు ఆలస్యం అవుతుంది చెప్పాలని కవిత ప్రశ్నించారు. ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి 10 సంవత్సరాలలో 275 బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటు కన్నా ముందు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 31 బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో 2 కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఫీ రీఎంబర్స్మెంట్ కూడా గత 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు
14,000 కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష. 1,200 కోట్ల రూపాయలను మేము 10 సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగినాం. అట్లానే యాదవులకు 5,000 కోట్లు, గౌడన్నలకు 67,000 మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో 2,016 రూపాయలు పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, విదేశీ విద్యకు అధ్యక్ష అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా 2,233 మంది పిల్లలు వెళ్ళడానికి 450 కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం 27 బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం, అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచన కానీ లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష. దాంతోపాటు గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు రావడం, అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం. గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష. మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తలేరో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి అధ్యక్ష. అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాం అధ్యక్ష. జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలు అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష. మిగతా పాఠశాలలలో కూడా బడ్జెట్ రాలేదు, ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష. మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పవలసింది. ప్రజా సమస్యలను చర్చించడానికి ప్రభుత్వానికి భయం వేస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఎప్పుడు ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటేనే అందరి మాటలను వినేట్టు ఉండటమని, ప్రజలకు సంబంధించిన అవకతవకల గురించి చర్చించడమే ఈ సభ యొక్క ఉద్దేశమని అన్నారు. లగచర్ల రైతులకు బేడీలు వేస్తూ హాస్పిటల్కు తీసుకెళ్తున్నారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే పారిపోతున్నారని అన్నారు. పక్ష నాయకుడిని కాంగ్రెస్ శాసనసభ్యుని విషయం మర్చిపోవాలి. ఇది ఎక్కడైనా ఉన్నదే, ప్రపంచంలో, భారతదేశంలో, అన్ని రాష్ట్రాల్లో ప్రతి చోట ఉన్నదే. ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం, ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరైనది కాదు. కనీసం క్వశ్చన్ అవర్లో కూడా మా సభ్యులు అడిగితే, మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఇవ్వమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడు. అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్ళకు కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి. మా ప్రశ్నలు వచ్చే సమయానికి వాయిదా వేయటం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, స్పీకర్ గారు ప్రభుత్వంలో భాగం కాకూడదు. లగచర్ల విషయం మీద ఎట్టి పరిస్థితులలో కూడా మా పోరాటం కొనసాగుతుంది. లగచర్లనే కాదు, అది రామన్నపేట కావచ్చు, అది దిలావర్పూర్ కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా, ప్రజల్ని ఏదైతే హింస పెడుతున్నారో వాటన్ని విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉంటాం. మీరు ప్రజలు పెడుతున్న హింస మేము అడ్డుకుంటాం, మేము హింసపడడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మీతోని ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని కాపాడడంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పుడు కూడా ముందే ఉంటాం. ఇవాళ ఒక్కరోజు తప్పించుకున్నా మళ్ళీ 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 ఆ సమస్యను ప్రజల దృష్టికి ప్రభుత్వం మెడలు ఉంచేదానికి కావాల్సిన పద్ధతుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చింది లేదు, ఒకవైపు కొనుగోలు సోయి లేదు, ఉత్తనే నోటికి వచ్చిన లెక్కలు ఎవరి దోష తీరేవాడు మాట్లాడుతున్నాడు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం, ఇప్పటి వరకు రైతుల నుంచి మీరు సేకరించిన ధాన్యం ఎంత అని. సేకరించిన ధాన్యం లెక్క తెలియదు కానీ 1,53,00,000 టన్నులు పడుతుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఏ కాకి చెప్పిందో ఈ లెక్క ఎవరికి కూడా తెలియదు. కాకుల లెక్కలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే మాట చెప్తున్నాం, ఈ ప్రభుత్వం తిరిగి పందలాగా పారిపోతుంది. శాసనసభ నుంచి ప్రజల సమస్య ఏది తక్షణ సమస్య వచ్చినా దాని నుంచి తప్పించుకోవడం కొరకు రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు. ఆ లగచర గిరిజన రైతుల తరఫున మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ ఉన్నది.
ఇక అసెంబ్లీ బయట ఉద్రిక్తత నెలకొంది. ప్రగతిశీల యువజన సంఘం అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, మద్యం, డ్రగ్స్ను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగింది. అప్రమత్తమైన పోలీసులు PYL కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి అక్రమ రవాణా చేస్తున్న 154 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ STF పోలీసులు పట్టుకున్నారు. చెంగిచెర్ల ప్రాంతంలో MDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చిందన్న విశ్వసనీయ సమాచారం మేరకు STF ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తన బృందాలతో తనిఖీలు నిర్వహించాయి. చెంగిచెర్లకి చెందినటువంటి తరుణ్ వర్మ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ నుంచి MDPL నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కింద పెద్ద మొత్తంలో తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించగా 1200 కోట్లకు పైగా అవుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్షించనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. పక్క వచ్చేయండి, మీరు సైడ్ ఉండండి. మీరంతా వచ్చేసేది ఇట్లా, వాళ్ళు కూడా లోపల పెట్టాడు చూసుకో అందరూ. ఇంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు ఉన్నప్పుడు నేను పాత ఫోటో. ఇదేమో యాక్చువల్ గా గ్రాబింగ్ అంటాం సార్. అంటే రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్. ఒకసారి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వెళ్ళినప్పుడు కన్సల్టేట్. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ, శాండ్ ఫిల్లింగ్ కానీ, వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్ గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
స్పీకర్ ఛాంబర్లో ముగిసిన బీఏసీ సమావేశం. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా. సినీ నటుడు ప్రభాస్కు స్వల్ప గాయాలు, విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన. జనసేనలో చేరనున్న మంచు మనోజ్, మౌనిక నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీకి రెడీ. లైసెన్స్డ్ గన్ను సరెండర్ చేసిన సినీ నటుడు మోహన్ బాబు. పీఆర్ఓ ద్వారా డబుల్ బ్యారెల్ గన్ను చంద్రగిరి పోలీసులకు అందజేసిన కలెక్షన్ కింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.